ధైర్యమే నా ఫోటోని టచ్ చేస్తావు? ఇటువు. అయ్యో అయ్యో నీకు ఒకసారి చెప్తే అర్థం కదా? లే. అదితి, చూడు గౌతమ్, నువ్వెంతో ప్రేమగా ఇచ్చిన ఫోటోని కావాలని పగలగొట్టింది. లేదు, నేను పగలగొట్టలేదండి. అతిది పైన అక్కడ మేక్ కొడుతుంటే అది చేయి కోసుకున్నట్టుంది. ముందు ఇలా కూర్చో కూర్చో. ఇలా ఇవ్వు. అయ్యో, చూసుకోవాలిగా. నాకిష్టమైన ఫోటో పగిలిపోయిందని ఒక పక్క నేను బాధపడుతుంటే నువ్వు తాపిగా కూర్చుని దానికి ట్రీట్మెంట్ చేస్తున్నావు. ఏంటి గౌతమ్? చూడతిథి, స్నేహం నిజం, ప్రేమ అద్భుతం, పెళ్ళి నమ్మకం, జీవితం శాశ్వతం. ఇవి ముందుకు సాగిపోవాలంటే ఇలా గుర్తులు జ్ఞాపకాలతో ఆగిపోకూడదు. అక్కడే ఆగిపోతే ఇలాగే ఉంటాయి. అది ఏదైనా. ఇది నేను నీకు కోపంతో చెప్పట్లేదు, నేను నీ కోసం చెప్తున్నాను. ఆలియా, జాగ్రత్త. నువ్వేంటి ఈ మెళ్ళో దండేంటి? ఇంతకీ అమ్మాయి ఎవరు? తను నా భార్య ఆలియా. కొంచెం ఓపిక పట్టండి, మీకేం కాదు సార్. గౌతమ్ కోసం వచ్చాను, పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. ఏమండి 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 టాబ్లెట్ వేసుకోండి. ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? ఇంకేం ఆలోచిస్తాను? ఇంటి గురించే. ఆనంద నిలయంలో ఉండే ఈ ఇల్లు ఎవరికి వారే అన్నట్టు ఎడమొహం పెడమొహం పెట్టుకుని తిరుగుతూ ఉంటే ఇది నా ఇల్లేనా అని బాధగా ఉంది. కొడుకు కూతురు పెళ్లి జరిగి
కళకళ్ళాడాల్సిన ఈ ఇల్లు వాడేమో సడన్గా ఒక అమ్మాయిని తీసుకొచ్చి నా భార్య అన్నాడు. ఇక్కడ శ్రావ్య పరిస్థితి చూస్తే ఇలా ఉంది. ఇవన్నీ చాలదన్నట్టు ఇప్పుడు అదితి వచ్చి పెళ్ళైన జంటల మధ్య కూర్చుంది. ఆ రోజు ఆ అమ్మాయి నన్ను కాపాడకపోయి ఉంటే 2 కొడుకుల్ని పెట్టుకుని కూడా రోడ్డు మీద ఒక అనాథలాగా చచ్చిపోయి ఉండేవాణ్ణి. ఊరుకోండి. ఇన్నాళ్ళు సంతోషంతో ఉన్న మన కుటుంబం మీద ఏదో దిష్టి తగిలుంటుందంతే. బాధపడకండి, అన్నీ సర్దుకుంటాయి. నా బాధంతా ఒకటే సుభద్ర. పేరుకి 2 కొడుకులు. ఒకరితో బాధలు చెప్పుకోలేను, ఇంకొకడు పంచుకోలేనంత దూరంలో ఉన్నాడు. అయినా ఇంద్రకేమైంది? ఎప్పుడు ఎంత బిజీలో ఉన్నా 2 రోజులకు ఒక్కసారైనా ఫోన్ చేసేవాడు. అసలు ఈసారి ఎందుకు ఇలా చేస్తున్నాడు? అమ్మ వాణ్ణి వద్దు అనిందని మనల్ని కూడా వద్దనుకున్నాడా? అంత కానివాళ్ళమైపోయామా? ఏ మనకేనా వాడి మీద ప్రేమ? 20 ఏళ్ళు ఇంద్రా ఇంద్రా అని పెంచామే, ఆ మాత్రం ప్రేమ వాడికి లేదా? నాకు అదే అర్థం కావడం లేదండి. గౌతమేమో వాణ్ణి తీసుకొస్తాను అని వెళ్ళాడు, వాడితో మాట్లాడాను అన్నాడు, వాణ్ణి తీసుకొస్తాను అన్నాడు. ఇంతలో ఏదేదో జరిగిపోయింది. అవును సుభద్ర, ఏదో జరిగింది. గౌతమ్ మన దగ్గర దాస్తున్న విషయం ఏదో బలంగా జరిగింది. ఎవరికండి? అప్పట్లో నా కొలీగ్ రామ్ నాయక్ అని అతని కొడుకు కూడా ఆర్మీలో చేరినట్టు నాకు చెప్పాడు. అతన్ని అడిగితే ఇంద్ర గురించి తెలుస్తుందేమో. నానా, 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 ఇందిర గురించి మీకు విషయం చెప్పాలి. ఏంట్రా? ఇందిర ఇంద్రకేమైంది? ఇందిర రే రే, ఇంద్రకేమైంది? ఇందిర ఒక సీక్రెట్ మిషన్ మీద పాకిస్తాన్ వెళ్ళాడు. పాకిస్తాన్ కా? తను ఫోన్ వాడట్లేదు. పాకిస్తాన్ వెళ్ళాడని చెప్తే మీరు కంగారు పడతారని ఇన్ని రోజులు నేను మీకు ఈ విషయం చెప్పలేదు నాన్న. ఈ రోజుతో వాడి మిషన్ కంప్లీట్ అయిపోతుంది. రేపు వాడి మీకు ఫోన్ చేస్తాడు. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే నాన్న. గౌతమ్, ఎందుకు ఇలా చేసావని నేను అడగనురా, కానీ నువ్వు చేసిన పని వల్లే
ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి. వీటిని ఎలా పరిష్కరించాలో నాకు తెలియడం లేదు. వీటికి అంతం ఎప్పుడో నీకైనా తెలుసా? తెలుసు నాన్న. వీటన్నిటికీ పరిష్కారం ఇంద్రానే. వాడొస్తాడు. వాడు రాగానే ఇవన్నీ మాయమైపోతాయి. నేనెప్పుడు ఏ పని చేసినా నువ్వు నన్ను వెనకేసుకొచ్చేదానివి. నా కొడుకు ఏ తప్పు చేయడు అని. ఇప్పుడు కూడా నేనంతేనమ్మా. ఎందుకంటే నేను నీ కొడుకుని. కానీ నువ్వు నాతో మాట్లాడడం మానేసు. నాతో నువ్వు మాట్లాడకపోతే నాకు నేనే దూరంగా ఉన్నట్టు. నాకు చాలా బాధగా ఉందమ్మా. ప్లీజ్ అమ్మా, నాతో మాట్లాడమ్మా. మాట్లాడమ్మా, ప్లీజ్ అమ్మా. సరే 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 అమ్మా. నా వల్ల నువ్వెప్పుడు బాధపడకూడదు అనుకునేవాడిని, కానీ బాధ పెట్టేశాను. బాధ పెట్టేశాను. సారీ అమ్మా. ఐఎమ్ సారీ. ఆజీ గారు, ఇదిగోండి, ఇవి వేసుకోండి. ఎందుకు? ఇవి మీకు, ఇవి మీ కడుపులో ఉన్న నా ఫ్రెండ్కి. ఆజీ గారు, ఆదితి చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లోనే కాదు, ఈ ఇంట్లో కూడా అల్లారు ముద్దుగా పెరిగింది. తనది కొంచెం మొండితనం అండి. తనది మొండితనం కాదండి, మీ మీద తనకున్న ప్రేమ. తన స్థానంలో నేనున్నాననే బాధ, కోపం.
నిజానికి తనలో కంటే ఆ బాధ ఇబ్బంది నాకే ఎక్కువగా ఉంది. అహల్య గారు, మనం ఇంక ఈ టాపిక్ వదిలేస్తే మంచిదేమో. లేదండి, ఏం జరిగిందో ఇంట్లో వాళ్ళకి మనం వివరించే పరిస్థితి లేనప్పుడు కనీసం ఏం చేస్తే ఈ పరిస్థితుల్ని మళ్ళీ మామూలు స్థితికి తీసుకురాగలమో మనం మాట్లాడాలిగా. కుబేరా, గౌతమ్ ఎక్కడా? అమ్మా ఇప్పుడే తన గదిలోకి వెళ్ళారమ్మా. సరే. శ్రావ్య అదితిల జీవితాన్ని ఎలా నిలబెట్టాలో ఆలోచించాలి కదా. శ్రావ్య నందుల పెళ్లి జరిపించే బాధ్యత తీసుకున్నాను. ఇక అదితి పరిస్థితి మీ చేతుల్లోనే ఉంది. తను ఎన్ని రోజులని ఇలా బాధపడాలి? అందుకే తనకి ఇంద్రగారు చనిపోయిన విషయం, మనం అసలు ఏ పరిస్థితుల్లో ఇలా వచ్చామో చెప్పేద్దామండి. తను అర్థం చేసుకుంటుంది. తను అర్థం చేసుకుంటే ముందు మీరు ప్రశాంతంగా ఉంటారు. ఇలా అన్ని వైపుల నుంచి మీరు నలిగిపోతుంటే ఇదంతా నా వల్లే కదా అని అనుక్షణం నేను బాధపడుతున్నాను. మీరన్నట్టు అతిథి అర్థం చేసుకుంటే ఓకే. ఒకవేళ ఇదంతా నాకు తెలీదు, నాకు నువ్వే కావాలి అని ఇంట్లో అందరికీ ఈ విషయం చెప్పేస్తే ఇందిరాకి నేను ఇచ్చిన మాట నిలబడదు. ఈ ఇంట్లో మీకు మీ బిడ్డకి స్థానం ఉండదు. చూడండి, ఇంట్లో అందరూ ఆవేశంగా ఉన్నారు, కోపంగా ఉన్నారు. ముందు మనం వాళ్ళ ఆవేశాన్ని కోపాన్ని తగ్గించి ఆ తర్వాత ఏం చేయాలన్నది ఆలోచిద్దాం. అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉండండి. సరే, మీరు పడుకోండి. బాగుంది, చాలా బాగుంది మీ కథ. ఏంటి, ఇన్నేళ్ల నా ప్రేమని కాదని 4 రోజుల్లో పెళ్లి చేసుకున్నా ఈ అమర ప్రేమికులు ఇలా విడివిడిగా పడుకుంటున్నారేంటో. చెప్పండి, ఎందుకు ఇలా విడివిడిగా పడుకుంటున్నారు? ఏం గౌతమ్, ఇన్ని సంవత్సరాల నా ప్రేమ కంటే 4 రోజుల్లో కలిసి ముచ్చటపడి ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా. చెప్పండి మేడం. నా పరిస్థితి సెటిల్ అయ్యే వరకు తనకి దూరంగా ఉంటానని మీ నానమ్మకి మాటిచ్చావు కదా.
అందుకనా? పర్వాలేదు. నువ్వు మాట మీద కూడా నిలబడతావా? నిలబడవేమో అనుకున్నాను. అందుకే ఇక్కడికొచ్చా. ఎందుకంటే ఇన్నాళ్ళు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాకు మాటిచ్చి మండపంలోకి ఆఖరికి ఈవెన్ని తెచ్చుకున్నావు కదా. నువ్వు మాట మీద ఏం నిలబడతావులే అనుకున్నా.